ఏప్రిల్ 8, 2025 వారం మంగళవారం. తిథి ఏకాదశి రాత్రి 9:13 వరకు. నక్షత్రం ఆశ్లేష నక్షత్రం ఉదయం 7:56 వరకు. వర్జం రాత్రి 8:55 నుండి 10:40 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:26 నుండి 9:16 వరకు మరియు రాత్రి 11:59 నుండి 11:45 వరకు. శుభ సమయం ఉదయం 6:15 నుండి 6:45 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. ముఖ్యమైన విషయాలపై దీర్ఘాలోచనలు చేస్తారు. వ్యాపార సంబంధమైన రుణాలు తీసుకుంటారు. శారీరకంగా మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. మీ ప్రతిష్టను కాపాడుకోగలుగుతారు. మేషరాశి వారు నాగసింధూరాన్ని ధరించడం, శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. వృషభ రాశి. పోటీ పరీక్షలకు సంబంధించిన అంశాలు అనుకూలంగా ఉంటాయి. బంధువులలో రాజకీయాలు చికాకు కలిగిస్తాయి. స్నేహితుల వల్ల ఆర్థికంగా నష్టపోతారు. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు వింటారు. వృషభ రాశివారు నాగబంధాన్ని ఉపయోగించడం, శ్రీ సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. మిథున రాశి. ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారస్తులు ఆశించిన లాభాలు పొందుతారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండండి. మిథున రాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, శ్రీ సుబ్రహ్మణ్య కవచ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. కర్కాటక రాశి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు చేతికి అందుతుంది. వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. సంతాన విద్యా విషయం బాగుంటుంది. కర్కాటక రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం, శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. సింహరాశి. జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు విద్యాపరంగా బాగుంటుంది. సింహరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. కన్యా రాశి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. మీ శక్తి సామర్థ్యాలకు పదును పెట్టాల్సిన సమయం ఇది. కన్యా రాశి వారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. తులారాశి. క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. బంధువుల నుండి ధనలాభం పొందుతారు. వివాహ విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆర్థిక సమస్యలు కొంతమేర ఇబ్బంది పెడతాయి. తులారాశివారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం, గోసేవ చేయడం శుభదాయకం. వృశ్చిక రాశి. శుభకార్యాల విషయంలో మీ అంచనాలు నిజమవుతాయి. పునర్వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు అందుకునే సూచన. వృశ్చిక రాశివారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం. ధనుస్సు రాశి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. స్నేహితులతో సఖ్యత కుదురుతుంది. వృధా ఖర్చులు ఎక్కువవుతాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. నూతన వస్తు సేకరణ చేపడతారు. ధనుస్సు రాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. మకర రాశి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఉద్యోగాల్లో ప్రమోషన్ లభిస్తుంది. మకర రాశివారు హనుమాన్ సింధూరాన్ని ధరించడం, ఆంజనేయ స్తుతిని పఠించడం శ్రేయస్కరం. కుంభరాశి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. విద్యార్థులకు విద్యాపరంగా బాగుంటుంది. శుభకార్యాల విషయంలో మీ అంచనాలు నిజమవుతాయి. వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుంభరాశి వారు హనుమాన్ వత్తులతో దీపారాధన చేయడం, హనుమాన్ చాలీసాను పఠించడం శ్రేయస్కరం. మీన రాశి. ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేయాలని నిర్ణయించుకుంటారు. కొంతమంది వ్యక్తులు మీపై దుష్ప్రచారం చేస్తారు. అనుకోని వ్యక్తులు తారసపడతారు. వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. మీనరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం,
యంత్రోద్ధారక హనుమ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.